గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, ఏల్పులలో గనుడా, మీ దివ్యమైన ఘనమైన అమూల్యమైన నామమునకు స్తోత్రములు. అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి విలువైన విషయాలు, తేటైన సంగతులు మీరు మాకు అందిస్తుండగా మేము పెందలకడనే చేరి మీ వాక్యపు లోతులలో శ్రేష్టమైన అనుభవాలు మేము గ్రహించి మీకెంతో మహిమ ఆపాదించగలుగునట్లు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం మా ప్రభువా. ప్రతి ఒక్క విషయంలో మీ సహాయం ఇచ్చి నడిపించుచూ ఉన్నందుకు మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మా దేవా, వాక్యమై ఉన్న మా ప్రభువా, మీ గొప్పతనాన్ని, మీ ఔన్నత్యమును మేము తేటగా ఎరిగిన వారమై మీకు మరింత మహిమ తేగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. 22వ వచనంలో ఆయన మాట్లాడిన మాట, పౌలు అరేయోపగు మధ్య నిలిచి మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. అని చెప్పి వారిని ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. వాళ్ళను మెచ్చుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే, ఈ మాట పౌలు వారిని సంపాదించుకొనడానికే వాడాడు తప్ప, లేకపోతే వారు నిజంగా భక్తిపరులనే మాట కోసం కాదు. దైవ గ్రంథంలో ఈ 22వ వచనంలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నదని చెప్పాడు. అక్కడక్కడ కొన్ని సందర్భాలలో పౌలు ఇలాగ ప్రస్తావించిన సందర్భాలు మనం చూడవచ్చు. 13వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడు వారలారా వినుడి అన్నాడు. ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడు వారలారా అన్నాడు.
26వ వచనంలో ఏమన్నాడు? 13:26లో, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా. నిజానికి వాళ్ళకి దేవుని భయం ఉందా? అంటే వారిని సంపాదించడానికి ఈ విధమైనటువంటి సంభాషణ చేస్తున్నాడే గాని అందులో అంత సత్యం లేదు అనేది కొంచెం మనకు అర్థం అవుతుంది. ఇక్కడున్న ఈ మాటను బట్టి అతి దేవతా భక్తి గలవారు అయితే వెంటనే ఏమన్నాడంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. అంటే వీళ్ళకి దేవుడంటే తెలియదు గాని భక్తి మాత్రం చేస్తున్నారని అర్థం. వీళ్ళారా, ఇలాంటి సందర్భాల్లో మనం కూడా ఎక్కడైనా బోధించేటప్పుడు బోధ వినువారు మన బోధ వినుటకు తగిన మనసు గలవారుగా సిద్ధపడాలి అనంటే దానికి మన జీవితం మొదట మంచి సాక్ష్యము కలిగినదిగా ఉండాలి. మరో ప్రక్క మనలో ప్రేమను కనపరచాలి. అర్థమైందండి? అవతల వ్యక్తి ఎప్పుడైతే మనకు మంచి సాక్ష్యం ఉన్నదో, మనము ప్రేమను కనపరుస్తామో, అప్పుడు మన జీవితం యోగ్యమైనదిగా కనబడినప్పుడు మనం చెప్పే వర్తమానం వారు వింటారు. వారు దానికి హృదయాన్ని తెరుస్తారు. అయితే ఇక్కడ ప్రజలు చాలా భక్తి పరులని చెప్పడంలో ఉన్న ఉద్దేశం, రోమా సామ్రాజ్యంలో ఇతర స్థలాలలో కూడా ప్రజలు తెలియబడని దేవునికి అనే మాట బలిపీఠాల మీద వ్రాశారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, తమకు మేలు గాని కీడు గాని చేయగల ఏ దేవుణ్ణి దేవతను విడిచిపెట్టకూడదనే ఉద్దేశం. అర్థమైందండి? ఏ దేవతను దేవుళ్లను విడిచిపెట్టకూడదు. ఏమో ఎవరి ద్వారా ఏం జరుగుద్దు అన్నట్టు. ఎవరేది చెబితే దానికి వారు తల ఊపినట్టు. వారి ఆలోచన ఏంటంటే, పౌలు చిల్లర దేవుళ్లను ప్రకటిస్తున్నాడన్నట్టుగా వారికి ఒక ఆలోచన. అంటే యేసుక్రీస్తు 17:18లో పునరుత్థానమును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడు. అన్య దేవతలంటే దెయ్యాలు అని చెప్పాడు. అన్య దేవతలంటే ఫుట్నోట్లో ఏమనుందండి? ఫుట్నోట్లో చూసారా? అన్య దేవతలంటే ఎవరు? మీరు చూడలే. 17వ అధ్యాయం 18వ వచనంలో వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడు అంటే దెయ్యాలను ప్రకటిస్తున్నాడు అన్నారు వాళ్ళు. చిల్లర దేవుళ్ళు అన్నట్టు. పౌలు అలా కాదు. ఈ నగరం ఎవరి పేరున ఉందో ఆ దేవుడిని ప్రచురించుచున్నాను అని చెప్పాడు. అందులో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, ఆయనే ఆకాశమునకును భూమికిని ప్రభువు. ఆయన హస్తకృతములైన ఆలయములలో నివాసము చేయడు. మనుషులు కట్టిన ఆలయములలో దేవుడు నివసించడు అని వారికి చాలా వివరంగా చెప్పాడు. చాలా వివరంగా చెప్పాడు. ప్రియులారా, యెషయా గ్రంథములో 42వ అధ్యాయం
5వ వచనాన్ని చదివితే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి దేవుని గొప్పతనం ఎంత విశేషమైన మాటగా ఉన్నదో. ఆకాశములను సృజించాడు, వాటిని విశాలపరచాడు, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. ఎంత విశేషమైన మాటో చూడండి. జీవాత్మను ఇచ్చుచున్న దేవుడు అన్నాడు. అదే 24, 25 వచనాలలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలలో ఆయన ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు కావా? నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. హస్తకృత్యములైన ఆలయములలో ఆయన నివసింపడు అని చెప్పాడు. ఎవడైనను దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను అని చెప్పాడు. సరే ప్రియులారా, ఇక్కడ మనము తేటగా ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 25వ వచనములో, అపొస్తలుల కార్యాలు 17:25లో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన ఎవరాయన? 24వ వచనంలో ఉంది. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన. ఆయన గొప్పతనం చూశారా? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేసేవాడు అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గమనించాలి. ఆయన అందరికీ ఎవరైనా 145వ కీర్తన 9వ చరణంలో వ్రాయబడిన మాట. ఆయన అందరికీ ఎవరు? ఆయన అందరికీ ఉపకారి అనే మాట చూస్తున్నాం. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి అన్నాడు. ఎంత గొప్ప మాటో చూడండి. యెహోవా అందరికీ ఊపిరిని జీవమును సమస్తమును దయచేయువాడు. ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నవాడు. నిజమే కదా? ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నవాడు మాత్రమే కాదు, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనములో
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:12లో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అందరికీ. ప్రియులారా, జాగ్రత్తగా మనము గమనించాలి. ఆయన అందరికీ ఏమేమి ఇచ్చేవాడు? జీవమునిచ్చేవాడు, ఊపిరిని ఇచ్చేవాడు, సమస్తమును ఇచ్చేవాడని అపోస్తల కార్యాల్లో చూశాం. ఆయన అందరికీ ఉపకారి అని కీర్తనలో చూశాం. ఇప్పుడు ఆయన బలాన్ని గాని పరాక్రమము గాని ఇచ్చేవాడు, హెచ్చించేవాడు అని మనం ఇక్కడ చూచాం. కాబట్టి ఆయన అందరికీ ఎంత గొప్ప కార్యమైన ఆయన చేసేవాడు అనే మాట చూస్తున్నాం. ఇన్ని కార్యాలు చేయడం మూలాన ప్రియులారా, ఇన్ని కార్యాలు చేయడం మూలాన ఆయన అందరికీ ఏమై ఉన్నాడు అనంటే, ఆయన అందరికీ ప్రభువు. ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనములో మనము తేటగా గమనించవచ్చు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. ఆయన అందరికీ ఎందుకు ప్రభు అయి ఉన్నాడు? ఆయన అందరికీ ఎందుకు ప్రభు? ప్రియులారా, దేవాది దేవుడు అందరికీ ప్రభువుగా ఎందుకున్నాడంటే, అందరి హృదయాలను ఎరిగినవాడు గనుక. ఆయన ఎవరు? చూడండి దేవుని వాక్యములు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఏమని చెప్పాడు? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు అని చెప్పాడు. ఓ సోదరుడా, సోదరి, మన ప్రియ ప్రభు ఆయన ఏమై ఉన్నాడో, ఆయనను గూర్చిన విషయం ఎంత విశేషమైనదో మనం ఇప్పుడు అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మాత్రమే కాదు, ఆయన యోబు గ్రంథం 34:11 ప్రకారంగా, యోబు గ్రంథం 34:11 ప్రకారంగా నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును అన్నాడు. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఏమిస్తాడు? ఫలము ఇస్తాడు. అందరి హృదయములను పరిశోధిస్తాడు. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమును ఇస్తాడు అనే మాట చూస్తున్నాం. జీవము గల దేవుని వాక్యములో మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనము తేటగా ఆలోచన చేద్దాం. ఈ మాటే ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పాడండి.
ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32:19లో ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకో. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అన్నాడు. ఆయన ఎవరో అర్థమైందా? ఆలోచన విషయంలో గొప్పవాడు ఆయనే. అందుకే మన ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని ఆలోచనలు తీసుకోవాలి. క్రియలు జరిగించు విషయములు ఆయనే శక్తి సంపన్నుడు. ప్రవర్తనను బట్టి, క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. అందుకే అట ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అన్న. ప్రియులారా, ఏమి విత్తుతామో ఆ పంట కోయాల్సిందే. ఖచ్చితంగా దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు వట్టివి కావు. అందరి క్రియాఫలమును బట్టి ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. వాస్తవంగా ప్రియులారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఎలా ఉన్నారు? రోమాపత్రిక 3:23 మీకు తెలుసు కదండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నాడు. అందరూ పాపము చేశారు. ఆయన అందరినీ చూచినప్పుడు అందరూ పాపము చేశారు. అందరూ పాపము చేయగా అందరికంటే పైనున్నవాడు ఎక్కడికి వచ్చాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చువాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు, భూసంబంధి అయిన వాడై భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడు. పరలోకము నుండి వచ్చువాడు, అందరికీ పైగానున్నవాడు. ఎందుకని? అందరికీ జీవమునిచ్చినవాడు, అందరికీ ఊపిరినిచ్చినవాడు, అందరికీ సమస్తమునిచ్చినవాడు ఆయనే. అందరికీ ఉపకారాలు చేసేది ఆయనే, అందరికీ బలమిచ్చేది ఆయనే, అందరికీ దానములను ఇచ్చేది ఆయనే, అందరికీ వారి వారి క్రియలను బట్టి ఫలమిచ్చేవాడు ఆయనే, అందరి హృదయాలను ఎరిగి ఫలమిచ్చేవాడు ఆయనే, అందరికీ ప్రభువు కూడా ఆయనే. అందుకే అందరికంటే పైనున్న ప్రభు క్రింది వరకు దిగి రావటానికి గల కారణం ఏంటంటే అందరూ పాపము చేశారు. అందరూ పాపము చేశారు. ఈ అందరూ పాపము చేసిన ఈ కారణము చేత ఆ పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు క్రింది వరకు దిగి వచ్చాడు. దిగివచ్చి ఏం చేశాడు? అందరి కొరకు ఏం చేశాడండి? ఏమీ చేయలేదా? ఆయన అందరి కొరకు తన విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. తిమోతికి రాసిన పత్రికలో స్పష్టంగా మనము గమనిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన
అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా ఈ సంగతులు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎంత గొప్ప మాట! అందరి కొరకు, యావత్ ప్రపంచములో ఉన్న అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, దైవ గ్రంథములు తేటగా మనము ఆలోచన చేస్తే వ్రాయబడినటువంటి సత్యం ఇది. జీవము గల దేవుని వాక్యములు ప్రతి మనుషుని కొరకు, అందరి కొరకు ఆయన తన ప్రాణమును పణంగా పెట్టాడు. అందరికీ పైనున్నవాడు అందరి కొరకు క్రిందికి వచ్చి అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి అందరికంటే ఉన్నతమైన వాడు గనుక మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడుగా లేచి ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చూశారా ప్రియులారా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చాడు. ఆఖరికి మృతులలో నుండి ఆయనను లేపాడు. దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు. అందరికీ ఆధారం. ఈ సమయంలో అందరూ నమ్మాలి. అంటే అందరూ పాపము చేసి ఏ మహిమనైతే పోగొట్టుకున్నారో ఇప్పుడు తిరిగి ఆ మహిమను అందరికీ ఇవ్వటానికి, అందరూ నమ్మటానికి ఏం కలుగజేశాడు? ఆధారమును కలుగజేసి ఉన్నాడు. నిజానికి మరి ఆయన చెప్పిన రాకను గురించి ఎప్పుడూ రావాలి కదా, ఇంకా ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరి ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన శాంతం దేనికి? దీర్ఘశాంతము దేనికి? పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనములో, పేతురు రాసిన 2వ పత్రిక 3:9లో ఎందుకు దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడు అనంటే, ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టము లేదు కనుక. ఏ ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టము లేదు గనుక ఆయన అందరి కొరకు ఆయన చేస్తున్న ప్రతి పుణ్యకార్యం అది ఎంతో విశేషమైనదిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గమనించాలి. రండి,
ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ఎందుకు ప్రభువో మీకు అర్థమైందా? అందరికీ ఆయనేనండి జీవమును, ఊపిరిని, సమస్తమును ఇచ్చేవాడు. అందరికీ ఉపకారాలు చేసేది ఆయనేనండి. ఇది గొప్ప సువార్త సందేశం అండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అని దైవ గ్రంథం బహుస్పష్టంగా సాక్ష్యమిస్తున్నట్లుగా చూడగలం. 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమోనని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరచిన వాడుగా చూస్తున్నా. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అన్నాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఎంత గొప్ప మాట. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన లేఖనాలు విశేషమైన అందరికీ ఆయన ఉపకారము చేసేవాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నవాడు. అసలు వ్రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు. ఆయన యందే బ్రతుకుచున్నాం, ఆయన యందే చలించుచున్నాం అన్నాడు. నిజమే ప్రియులారా. పౌలు యూదులు కాని అన్యుల మధ్య లేఖనాలు ఎత్తి బోధించలేదు. వారికి అవసరమైన వాక్కులే బోధించి ఉన్నాడు. వారికి అవసరమైన వాక్కు. నిజమే. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. దేవుని మర్యాద, దేవుని అందలి భయభక్తులు, దేవునిని గూర్చిన వాస్తవాలు బోధించినట్లుగా మనము చూస్తాం. ఆయన మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. నిజమే. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించిన వాడు. మనుషులు తన్ను వెదకు నిమిత్తం అనేక సాక్ష్యాధారాలను నిలిపినవాడు. 26, 27 వచనాలు మనం అదే చదువుకున్నాం. అనేకులు ఆయనను విశ్వసించున్నట్లు సాక్ష్యాధారాలు నిలిపినవాడు. 14వ అధ్యాయం 15వ వచనం, 17వ వచనం. కీర్తన 74, 16, 17. కీర్తన 74, 16, 17. కీర్తన 145, 18. ఒక మాటలో చెప్పాలంటే మనం ఆయన ద్వారా బ్రతుకుచున్నాం, జీవించుచున్నాం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. యేసు ప్రభువును గూర్చి నమ్మని వారు కూడా యేసు ప్రభువును గూర్చి గొప్పగా చెప్పేవారున్నారు. గౌతమ బుద్ధుడు
యేసు ప్రభు కొరకు గొప్పగా చెప్పారా లేదా? చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభు కొరకు గొప్పగా చెప్పారా లేదా? చెప్పరేమండి? నమ్మకపోయినప్పటికీ గొప్పగా చెప్పారు. ఇక ఒక్కరు కాదు, ఒక్కరు కాదు. ఈ కాలంలో చూస్తే ఈ కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ, ఆయన చెప్పాడు. ఆయన ఎవరో సినిమా యాక్టర్ అంట, ఆయన చెప్పాడు. ఆయన అంతా సెన్సేషనల్లా ఏదో డైరెక్టర్. మంత్రి సత్యనారాయణ కూడా బాగానే చెప్తాడు. అదిగోండి, చూసారా? ఇక నేను ఈ వివరాలు అడిగితే మీరు బాగా చెప్పగలరు. నిజంగా యేసు ప్రభువును గురించి అందరూ మంచి సాక్ష్యమే చెప్తారు. ఎందుకంటే ఆయన అందరికంటే అతీతుడు, ఆయన అందరికంటే మహనీయుడు, ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడండి. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన అందరి కొరకు మరణించి తిరిగి లేచాడు. కనుక మనమందరం ఆయన ద్వారాని జీవించుచున్నామనేది ముమ్మాటికి వాస్తవం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో అదే 28వ వచనంలో మీ కవీశ్వరులు చెప్పుచున్నారనే మాటకు యోబు గ్రంథం 12:10లో, దానియేలు గ్రంథం 5:22లో పౌలు వారి కవులు వ్రాసిన దానిని అంతటిని నమ్ముచున్నాడని భావము కాదు గాని అతని ప్రసంగం వింటున్న వారు ఇంకా ఆశతో వినులాగున వారి కవుల రచనలు ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. సత్యం ఎక్కడ చెప్పినా సత్యమే, అవునా కాదు? సత్యం ఎక్కడ చెప్పినా సత్యమే. దేవుడు ఏ వ్యక్తికి దూరంగా లేడు. ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు, ఆహ్వానించుచున్నాడు. యథార్థలముగా యథార్థవంతులముగా వెతికితే ఆయన దొరుకుతాడు. ఇర్మియా గ్రంథం 29:12-13 వచనాల ప్రకారం యథార్థముగా వెతికితే ఆయన దొరుకుతాడు అనే సత్యాన్ని చాలా వివరంగా మనము చూడొచ్చు. దేవుడు మన సృష్టికర్త అయి ఉండగా మనుషుడు చమత్కార కల్పనల వలన కల్పించిన వస్తువులు దేవుడని చెప్పకూడదు అని 29వ వచనంలో చెప్పాడు. చమత్కార కల్పనల వలన చెప్పబడినవి దేవుడు కాదు అన్నాడు. ప్రియులారా, చమత్కార కల్పనల వలన మలచబడినవి దేవుడు కాడు. దేవుడంటే ఆయనకి కొన్ని గుణగణాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ గుణగణాలు ఏంటో తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అందరికీ మీరేమేమి ఇచ్చారో తేటగా మేము విన్నాం. అందరి కొరకు మీరేం చేశారో మేము విన్నాం. అందరూ నమ్ముటకు సాక్ష్యాధారాలు మీరు తేటగా ఉంచినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న విషయాలు ప్రతి వారి హృదయంలో ఫలింపజేసి మీకెంతో మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున
స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయలమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,